అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ సొరకాయ తొక్కు పచ్చడి. ఇది రైస్లోకి టిఫిన్స్లకు కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ సొరకాయ తొక్కుని పచ్చడి చేసుకున్నాక సొరకాయని పప్పు అలా కూడా చేసుకుంటాం కదా, అలా కాకుండా సొరకాయ దోశ కూడా వేసుకోవచ్చండి. త్వరలో మన ఛానల్లో సొరకాయ దోశ కూడా మీకు రెసిపీ వస్తుంది. అయితే ఇప్పుడు సొరకాయ పచ్చడి కోసము తొక్కు మొత్తాన్ని కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ తొక్కుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వలన ఈజీగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఇక్కడ టొమాటో తీసుకున్నాను, పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చింతపండు కూడా. అయితే ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే తొక్కు పచ్చడి బాగుంటుందండి. ఇక్కడ నేను 5 నుంచి 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకెక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. సో ముందుగా పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో సొరకాయ తొక్కుని తీసి ఉంచాం కదా, ఆ సొరకాయ తొక్కు ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మరి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మీడియం సైజ్ టొమాటోలు ఒక 3 తీసుకున్నానండి. తీసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. కాసింత కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక చల్లార్చుకున్నాను. ఇప్పుడు మిక్సీ తీసుకొని, చిన్న మిక్సీ గ్రైండర్ ఉంటుంది కదా, తీసుకొని అందులోని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ సొరకాయ తొక్కు, పచ్చిమిర్చి, అలాగే శనగపప్పు, మినపప్పు కూడా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కాసింత సాల్ట్, కొంచెం చింతపండు వేసుకున్నాను. చింతపండు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకున్నా కూడా పచ్చడి కమ్మగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ముందుగా వాటిని గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు కొంచెం మనం చల్లార్చి పెట్టుకున్న టొమాటోలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతాది ఉంది కదా, టొమాటోలు మగ్గిపెట్టి ఉంచాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మనం ముందే గ్రైండ్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న పచ్చడిలో దీన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజు బాండి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 ఎండుమిర్చి, ఇంగువ, గుప్పెడి కరివేపాకు వేసుకొని పోపుని చక్కగా ఫ్రై చేసుకున్నాను. వేడిగా ఉన్న ఈ పోపుని చక్కగా పచ్చడిలో వేసుకోవాలండి. ఎంత కమ్మగా ఉంటుందో ఈ పచ్చడి. అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోశ, వడ అన్నిట్లో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.